వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్యే కాటసాని అనుచరులపై దాడి కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో సహా 8 మంది అరెస్ట్. కరోనా పట్ల నిర్లక్ష్యం చేయవద్దు, ప్రజలకు విజ్ఞప్తి చేసిన అవినిగడ్డ ఎమ్మెల్యే. బాపట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పట్టణ వైసీపీ నాయకులు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన నరాలశెట్టి ప్రకాశరావు. కరోనాను కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలం, పత్తికొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఆరోపణ. కుప్పంలో ఘర్షణకు దారితీసిన స్వల్ప వివాదం, పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం. డీటెయిల్స్ చూస్తే టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. బనగానపల్లి పాత బస్టాండ్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యకర్త కోనేటి దుర్గాప్రసాద్పై దాడి కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అనుచరులతో కలిసి దుర్గాప్రసాద్పై రాడ్లతో జనార్దన్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు. ప్రధాన నిందితుడు జనార్దన్ రెడ్డి సహా 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తీవ్ర గాయాల పాలైన దుర్గాప్రసాద్ పరిస్థితి విషమంగా ఉంది. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. गाड़ी खाली है కరోనా తీవ్రంగా వ్యాపిస్తూ ఎందరో ప్రాణాలు కోల్పోతున్న ప్రస్తుత తరుణంలో కృష్ణా జిల్లా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు ప్రజలకు పలు విన్నపాలు చేశారు. కరోనా లక్షణాలు ఉన్నవారు వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, తద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని చెప్పారు. నిర్లక్ష్యం చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని, పరీక్ష చేయించుకున్న సమయంలో పాజిటివ్ వచ్చిన అన్ని వివరాలు క్షుణ్ణంగా వైద్య సిబ్బంది తెలియజేయాలని, దీనివల్ల సరైన వైద్యం ఇవ్వడానికి అవకాశం ఉంటుందని సూచించారు. ప్రజలందరూ మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని కోరారు. కోవిడ్ పేషెంట్లు కోవిడ్ టెస్ట్కి వచ్చిన తర్వాత వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు మొదటిసారి ఫీవర్ ఎప్పుడు వచ్చిందో, ఒళ్ళు ఎప్పుడు వచ్చినాయో, మీరు ఏ అనుమానంతో టెస్ట్ చేయించుకున్నారో ఆ రోజు ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే ఈ కోవిడ్ పేషెంట్లకి 5 రోజులు దాటుకోకుండా స్టెరాయిడ్స్ ఉంటుందని చెప్పి వైద్య నిపుణులు చెప్తున్నారు. మీరు నిన్నటి నుంచే జ్వరం వచ్చిందని కనుక అంటే మళ్ళా ఇంకొక 5 రోజులు వైద్యులు అవుతారు ఆ వైద్యం చేయడానికి. అప్పుడు ఏమవుతుందంటే మీకు 10 రోజులు టైం పోతుంది. దీని మూలంగా మీ కుండ జబ్బు అగ్రెసివ్గా పెరగడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా వైద్యం దగ్గరికి వెళ్ళేటప్పుడు మీకు మొదటి రోజు ఫీవర్ ఎప్పుడు వచ్చిందో, ఒళ్ళు ఎప్పుడు వచ్చిందో ఖచ్చితంగా ఆ టైం చెప్పాల్సిందే. ఆ టైం చెప్పడం మూలంగా పేషెంట్కి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా కోవిడ్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సలహా తీసుకోవడం ముఖ్యం. ఇవాళ మన నియోజకవర్గంలో మోపిదేవ్ దగ్గర ఒక జూనియర్ కాలేజీలో క్వారంటైన్ సెంటర్ పెట్టారు. అక్కడ నిపుణులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. 92 పైన 95 లోపు ఉండవాళ్ళని అడ్మిట్ చేసుకుని అక్కడ ట్రీట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ సలహాలు తీసుకోండి. అవసరమైతే క్వారంటైన్ సెంటర్లో ఉండండి, లేకపోతే హోమ్ ఐసోలేషన్లో ఉండే అవకాశం ఉంటే మీరు వాళ్ళ దగ్గర మందులు తీసుకెళ్ళి వైద్యం చేసుకోండి.
మరొకసారి మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు మొదటి రోజు ఒళ్ళు నొప్పులు కానీ జ్వరం కానీ ఎప్పుడు వచ్చినాయో వైద్య నిపుణులకి ముందు ఆ డేట్ గుర్తుపెట్టుకుని చెప్పండి. అట్లా కాకుండా వైద్యం దగ్గరికి వెళ్ళినప్పుడే నాకు ఇవాళ ఒళ్ళు నొప్పులు వచ్చినాయి, ఇవాళ జ్వరం వచ్చిందని చెప్పడం మూలంగా వాళ్ళు 5-6 రోజుల దాకా మీకు స్టెరాయిడ్స్ ఇవ్వరు. దాని మూలంగా మీకు టైం పోతుంది. అది కాకుండా మళ్ళీ ముందే మాకు ఒళ్ళు నొప్పులు వచ్చినాయని చెప్పడం కూడా తప్పే. కరెక్ట్గా టైం చెప్పాలా, వైద్యం సరిగ్గా చేయించుకోవాలా. వైద్యం సరిగ్గా చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ కోవిడ్ నుంచి బయటపడతారు, ఇబ్బంది పడరు. ఇవాళ కోవిడ్ పేషెంట్లు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది, మన నుంచి కోవిడ్ వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇంకో కోవిడ్ ఎవరికి అంటుకోకుండా ఇంటిల్లపాది ఎవరికి రాకుండా చూసే బాధ్యత ఆ కోవిడ్ పేషెంట్దే. అతను తాగు జాగ్రత్తల్లో ఉండాలా. షాపులకి వెళ్ళి ముందులు కొడుకునేటప్పుడు ఇంకోసారి ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ఎవరు లేకపోతే మాస్క్ పెట్టుకుని మనుషులకు దూరంగా ఉండి మందులు తీసుకోవాలి తప్ప నలుగురిలో కలిసి మామూలు మనుషులాగా తినడం మూలంగా ఈ కోవిడ్ వ్యాప్తి మరింత విస్తృతంగా వ్యాపించి మరింత ఇబ్బంది పెడుతుంది. అలా కాకుండా చూడమని చెప్పి మన నియోజకవర్గ ప్రజానికి. గుంటూరు జిల్లా బాపట్లలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు నరాలశెట్టి ప్రకాశ్రావు వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి నేటికి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బాపట్లలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీ పాలనలో ఎమ్మెల్యేగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాపట్ల ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. బాపట్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గ శాసనసభ్యులు స్పీకర్ కోన రఘుపతి జిల్లా అభివృద్ధికి ప్రజల సంక్షేమం కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. జిల్లా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారని, బాపట్ల ప్రజలకు రాబోయే రోజుల్లో బాపట్లలోనే ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించడానికి కృషి చేస్తున్నారని చెప్పారు. అదేవిధంగా రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సహకారం అందించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పూర్తయిన సందర్భంగా బాపట్ల శాసనసభ్యులు, ఆంధ్ర రాష్ట్ర ఉపసభాపతి, గౌరవనీయులు గురుతులు శ్రీ కోన రఘుపతి గారు మే 23, 2019లో అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మే 23, 2021 నాటికి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా బాపట్ల రూపురేఖలో మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఇది బాపట్లేనా అని అనుకునే రీతిలో ఈ బాపట్ల ఈ 2 సంవత్సరాల్లో ఎంతో అభివృద్ధి చేసుకొచ్చారు. దాదాపుగా 1.5 సంవత్సరాల కాలం నుండి ఈ కరోనా పరిస్థితి ఉన్నా కూడా అలుపెరగని పోరాటం చేస్తూ తను ఏ ఆశయం కొరకు రాజకీయాల్లోకి వచ్చారో ఆ ఆశయాన్ని నెరవేర్చాలనే దృక్పథంతో గత ఈ 2 సంవత్సరాల కాల పరిధిలో అన్ని సమస్యలను ఎదుర్కొంటూ కూడా మరి బాపట్ల పట్టణాన్ని జిల్లా కేంద్రంగా చూపించాలనే దృక్పథంతో బాపట్ల జిల్లా అంటే ఇదేమి జిల్లా అని అనుకునే రీతి లేకుండా జిల్లా అనౌన్స్ చేసే నాటికే అభివృద్ధి దిశగా బాపట్ల పట్టణం ఉండాలని, బాపట్ల రైల్వే స్టేషన్ దిగంగానే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితుల్లో బాపట్ల రైల్వే స్టేషన్ ముందు ఉన్నటువంటి రోడ్డును ఆధునీకరించి అక్కడ ఉన్నటువంటి పార్కును గీర్కును కూడా తీసి ఆ పార్కును ఒక సుందరమైనటువంటి ఉద్యానవనంలాగా దాన్ని ఏర్పాటు చేసి ఆ రోడ్డుని ఒక సిటీ స్టైల్లో ఒక నెక్లెస్ రోడ్డు టైప్లో రోడ్డుని ఏర్పాటు చేసి ఒక ఆహ్లాదమైనటువంటి వాతావరణాన్ని కల్పించి అక్కడ దాని నుంచి మొదలయ్యి ఆ తదుపరి మరి ఈ రోజున భావనాస్వామి గుడి రోడ్డు తారు రోడ్డు పోసి 60 అడుగుల రోడ్డు చేసి కరోనాను నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పత్తికొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి ఈడెగ రంగాగౌడ్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పేరవలి గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు శ్రీనివాసులు అధ్యక్షతన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరోనా కట్టడికి ప్రధాని మోడీ వేల కోట్ల నిధులు మంజూరు చేసినప్పటికీ వాటిని వినియోగించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఓడిపోయిందని విమర్శించారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కరోనా రోగులకు 50% బెడ్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఆచరణలో వైఫల్యం చెందారని అన్నారు.
రాష్ట్రంలో కరోనాతో అనేక మంది మృత్యువాత పడుతున్నప్పటికీ ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రజల ప్రాణాలు కాపాడాలని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, జేపీ నడ్డా గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, సోమవీరాజ్ గారి నాయకత్వం. జై బీజేపీ, జై బీజేపీ. మిత్రులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వాన జోక్యం చేసుకొని మరి ముందు నుండి కూడా కరోనా దరి చేరకుండా వ్యాక్సిన్లు ఒకసారి వేస్తూ మరోపక్క టెస్టులు కొనసాగిస్తూ అన్ని రాష్ట్రాలకు కూడా సమన్వయం చేస్తూ ముందుకెళ్తున్న నరేంద్ర మోడీ గారిని కాదని చెప్పేసి ఈరోజు రాష్ట్రంలో తామందుకు తామే చేసుకుంటామన్న వైకాపా ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి కరోనాని పక్కన తోసేసి మరి కరోనా వ్యాక్సిన్ కానీ వేయకుండా ఈరోజు నాటకాలు ఆడడం ఎంతవరకు సూచనమని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు దాదాపు 2,000-3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసినప్పటికీ కరోనాలో వాడుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను వాడుకోకుండా తన ఇష్టానుసారంగా తన వ్యవహారాలకు వాడుకోవడమే కాకుండా కరోనా రోగులను సైతం అనేక ఇబ్బందులు గురి చేస్తున్న ఈ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరోనాపై మరి కరోనా కరాలు చేయకుండా ప్రజలను ఎంతైనా కానీ ఆరోగ్యవంతులుగా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తున్నాం. మిత్రులారా, మరి ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్లో 50% కరోనా రోగులకు బెడ్లు కేటాయించాలని పత్రికంగా మరి అదే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఈరోజు ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తున్న మరి ప్రైవేట్ ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు వాటిపై ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. మిత్రులారా, అయ్యా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా హిందువులను దెబ్బతీయాలనే ఎక్కువ ఉద్దేశంతో హిందూ దేవాలయాలను, హిందూ ఆస్తులను ధ్వంసం చేస్తున్న ప్రభుత్వం ఈరోజు కరోనా నుండి కాపాడుతానయ్యా నేను అంటూ ఆనందయ్య ముందుకొచ్చేసి ఆ కరోనా రోగానికి మందులు తయారు చేసి మందు ఇస్తుంటే మరి ఆ చర్చిల్లో మరి తర్వాత ఇతర కులాల వారు వారి యొక్క వ్యవహార శైలిని ముందుకు తెలుపుతుంటే వారిపై ఆలోచన విధంగా కానీ మరి తర్వాత వారిపై చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిపై చర్యలు తీసుకోకుండా ఒక పక్క హిందువులనే దెబ్బతీయాలనే లక్ష్యంగా ఆనందయ్య కనుగొన్న కరోనా మందును ఈరోజు మరి ప్రజలకు తీసుకోగలకుండా అడ్డుకోవడం శోచనీయమని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులు, చిత్తూరు జిల్లా కుప్పంలో పోలీసుల వేధింపుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. అనిమిగానిపల్లి మండలంలో 3 రోజుల క్రితం 2 వర్గాల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఓ వర్గం వారు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత ఇరు వర్గాల వారు గ్రామ పెద్దల సమక్షంలో వారు రాజీ కుదుర్చుకున్నారు. కేసు కొట్టివేయాలని పోలీసులను కోరారు. బాధితుల విన్నపాన్ని అంగీకరించని పోలీసులు కేసు నమోదు చేసి వారిని వేధింపులకు గురిచేశారు. దీంతో అజిత్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. విషయం గమనించిన కుటుంబీకులు అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు అని చెప్పేసి సార్. మళ్ళీ వాళ్ళు మా పిల్లోడు పోతుంటే ఏమో దేవుడు అయినప్పుడు చెడ్డ మాట అనిన్నారు. అబ్బో మా అమ్మని కొట్టి అన్నీ తిడతారని వాడు పోయినట్టు అని 20 మంది చేసి కొట్టేసి వాళ్ళే కంప్లీట్ చేసి మళ్ళీ మా ఊరు పంచాయతీ పోతే పోనీ మనం ఊరికి కొట్టామని ఆఫీస్ తీసుకొచ్చుకుంటాం. కేసు అంటే ఆ యొక్క నరేంద్ర, పోలీస్ నరేంద్ర ఆ యొక్క మా పిల్లల్ని కొట్టాలంట. చేయాలంట. వాడు చూడి మందు తగ్గించినాడు సార్, సీరియస్గా ఉన్నాడు. అంతా చేస్తుండే పోలీస్ నరేంద్రనే. అలా చెప్పేది ఇవ్వలేదు రేపు ఎవడా లేకుంటే ఎస్ఐ అంతా చేస్తూ ఉండేది. మమ్మల్ని వచ్చి మా ఇంటి దాకా వచ్చి 3 రోజుల నుంచి తిరుగుతాను సార్. మేము ఆడాడా దాముకొని తిరుక్కొని మా కొడుకుని ఆడు కొట్టేస్తాడని వాడు మందు తాగేసి సీరియస్గా ఉన్నాడు. ఆ నరేంద్ర వచ్చి మమ్మల్ని పంపిస్తాడు సార్. ఆ సారు వాడు ఎట్లున్నా వాడు కొట్టాలా అని అంటున్నాడు సార్. వాళ్ళు ఆఫీస్ తీసుకొచ్చుకుంటామంటారా? వద్దు చూడండి మేము వాడిని కొట్టాలా అంటాడు సార్. అంతా చేస్తా ఆ సార్కి చేస్తాను సార్. ఏమన్నా అవుతే అంత కారణం అంతా ఎస్ఐ మీద మేము వేస్తాము. చూడు మాకున్నది ఒకే కొడుకు సార్. నాకు వాడు ఎవరు తంటికి పిల్లలు ఊర్లో ఎవరున్నా మీరు పంచాయతీ ఎవరున్నా అడగండి. పిల్లలకు పెన్సిల్ కూడా చేస్తాడు. ఊరికైనా వాడి మీద రౌడీ సన్నం చేస్తాడని కంప్లైంట్ ఇచ్చినారు సార్. వాడు
కడప జిల్లా రాయచోటి పట్టణంలో పోలీసులు పెట్రోలింగ్ వాహనాలతో ర్యాలీ నిర్వహిస్తున్నారు. కర్ఫ్యూపై మైక్ ద్వారా ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు డీఎస్పీ వాసుదేవ్ ఆధ్వర్యంలో రాయచోటి పట్టణంలోని ప్రధాన కూడళ్లలో పర్యటిస్తూ కర్ఫ్యూ ఆంక్షలను పటిష్టంగా అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్నారు. వ్యాక్సిన్ అరకొరగా సరఫరా అవుతుండడంతో అందరికీ అందడం లేదు. దీనిని అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ప్రభుత్వ వ్యాక్సిన్ కేంద్రాలకు పంపిన టీకాలను నల్లబజారుకు తరలించిన ఘటన గుంటూరు జిల్లా నర్సరావుపేట పట్టణంలో వెలుగు చూసింది. ఇక్కడి అరండల్పేటలోని ఓ ఇంట్లో 2000కు టీకా వేస్తున్నారని తెలియడంతో ఆ ప్రాంత సచివాలయ కార్యదర్శులు ఆ ఇంటికి వెళ్లి విచారించారు. ఆ ఇంట్లో వ్యాక్సిన్ నిల్వలు కనిపించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో ఆ ఇంటి నుంచి పారిపోతున్న యువకుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఎవరో మీడియా మిత్రులు ఫోన్ చేయడం వల్ల రామరెడ్డిపేటలోని అన్నపూర్ణ హాస్పిటల్ ఎదురుగా ఉన్నటువంటి వీధిలో అక్కడ ఒక ఇంట్లో ఈ కోవాక్సిన్ డోసెస్ వేస్తున్నారు. ఒక్కోటి 1000 రూపాయల తరఫున వేస్తున్నారు. అక్కడ కొంతమంది వేయించుకుంటున్నారని మనకు కొందరు మీడియా మిత్రులు ఫోన్ చేయడం వల్ల మన వెంటనే మా సచివాలయ సిబ్బందిని అలాగే టౌన్ ప్లానింగ్ సిబ్బందిని వెంటనే పంపించి అక్కడ ఏం జరుగుతుందో కనుక్కోవడానికి వాళ్ళకి అక్కడ ఏదైనా జరుగుతున్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళు పట్టుకోవాల్సిందిగా పంపించాను. అక్కడికి వెళ్ళగానే అక్కడ దాదాపుగా కొంతమంది వ్యక్తులు ఉంటే అక్కడికి ఈ యొక్క కోవాక్సిన్ డోసెస్ అక్కడ 1000 రూపాయల తరఫు తీసుకొని అక్కడికి వేస్తున్నట్టుగా తెలిసింది. మన వాళ్ళు వెంటనే అక్కడ వాళ్ళందరినీ ఆపేసి వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా వచ్చి సిఐ గారు కూడా వచ్చి వాళ్ళని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. కానీ ఈ డోసెస్ ఎలా వచ్చాయి, ఆ వయసు దాదాపుగా 8 వయసు అక్కడ ఉన్నట్టుగా తెలిసింది. ఇవి ఎలా వచ్చాయి, మరి వీటి కారణం ఎవరనేది మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇవన్నీ తెలిసిన తర్వాత ఎవరైతే వీటి వెనక ఉన్నారో ఇవి అనధికారికంగా తీసుకొచ్చి బయట ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అందరూ తెలియజేస్తున్నాం. అలాగే ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ఎవరు కూడా ఏదో మాకు డోసు దొరకదు, ఫస్ట్ డోసు కానీ సెకండ్ డోసు కానీ ఎప్పుడైనా మాకు వ్యాక్సిన్ దొరకదని ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి డోసు అందే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. ముందుగా ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ నెల 31వ తేదీ వరకు అందరికీ సెకండ్ డోసు అందరికీ వేయడం జరుగుతుంది. ఫస్ట్ డోసు అనేది 31వ తేదీ తర్వాత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి 31 వరకు అందరికీ సెకండ్ డోసు దాదాపు ఎంతమంది ఉన్నారో ఆ టైం పీరియడ్ ఇంటర్వల్ పీరియడ్ దాటిన వాళ్ళందరికీ కూడా వేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఎవరు అనవసరంగా ఈ మధ్యలో దళాలను పట్టుకొని ఎక్కడికి వెళ్ళి డబ్బు పెట్టి ఎవరు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ప్రతి ఒక్కరికి అందే విధంగా మనం మున్సిపాలిటీ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. కాబట్టి ఇందులో ఎవరు హైరాణ పడాల్సిన అవసరం లేదు, ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం పుట్టపర్తిలో లాక్డౌన్ కారణంగా ఎందరో నిరాశ్రయులు ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక అలమటిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సాయి భక్తుడు సురేష్ వారికి తన సొంత ఖర్చులతో ఆహారం అందిస్తున్నారు. సుమారు
రోజు 200 మందికి ఆహార ప్యాకెట్లు పంపిణీ చేశారు. మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. వృద్ధులకు, అనాథులకు, యాజకులకు ఆహారం అందిస్తూ ఆదుకుంటున్న సురేష్ను పలువురు ప్రశంసిస్తున్నారు. అనంతపురం జిల్లా కదిరి పట్టణ కేంద్రంలో లోటస్ జిమ్ నిర్వాహకుడు డుంగావత్ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. కరోనా కష్టకాలంలో పేదలకు అండగా తన సొంత ఖర్చులతో అన్నదానం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్టేట్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సభ్యులు బుక్కే రవీందర్ నాయక్, రమేష్ నాయక్ సేవలను కొనియాడారు. గత వారం రోజులుగా అన్నదానం చేస్తున్న లాక్డౌన్ ఉన్నంత కాలం కొనసాగిస్తున్నామని రమేష్ తెలిపారు. తీసుకురా కదా నువ్వు పా మనపా ఏమలవాటు తినుకో. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా రోగుల పట్ల నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి, ప్రజల ప్రాణాల పరిరక్షణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో సరైన సౌకర్యం లేక ప్రజలు చనిపోతున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలని కోరారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కృష్ణపట్టణం ఆనందయ్య మందుకి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు రాజసింహ, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధితులను వెంటనే కరోనా బాధాకి భారత్ మాతాకి భారత్ మాతాకి బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
ఎమ్మెల్యే కాటసారి అనుచరులపై దాడి కేసులో చర్యలు తీసుకున్న పోలీసులు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డితో సహా 8 మంది అరెస్ట్. కరోనా పట్ల నిర్లక్ష్యం చేయవద్దు, ప్రజలకు విజ్ఞప్తి చేసిన అవినిగడ్డ ఎమ్మెల్యే. బాపట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన పట్టణ వైసీపీ నాయకులు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన నరాలశెట్టి ప్రకాశ్రావు. కరోనాను కట్టడి చేయడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైంది. పత్తికొండ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఆరోపణ. కుప్పంలో ఘర్షణకు దారితీసిన స్వల్ప వివాదం. పోలీసుల వేధింపులతో యువకుడు ఆత్మహత్యాయత్నం. V3 వీక్షకులకు మనవి, కరోనా వేళ దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళకండి. ప్రభుత్వాలు నిర్వహిస్తున్న విధించిన లాక్డౌన్ ఏదైతే ఉందో ఆ నిబంధనలు తప్పనిసరి పాటించాలి. 3వ తరంగం నుంచి మనం తప్పించుకోవాలంటే, మన పిల్లల్ని మనల్ని కాపాడుకోవాలంటే కరోనా కట్టడిని మనం పాటించాల్సిందే, నిబంధనలు పాటించాల్సిందే. మాస్కులు ధరించాలి, శానిటైజర్లను మీ జేబులో ఉంచుకోండి. తప్పనిసరి అయితేనే బయటికి వెళ్ళండి. మిమ్మల్ని మీరు కాపాడుకోండి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి, మన దేశాన్ని అందరం కలిసి కాపాడుకుందాం. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.